నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఏలూరుకి కోతవేటు దూరంలో పోనంగి గ్రామానికి సమీపాన కుంటలో విచ్చలవిడిగా అక్రమంగా జేసీబీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా మట్టి తోలుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేవు. చట్టాన్ని చేతిలో తీసుకుని ఎవరైతే చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తులకి అలాంటి వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో పోనంగి గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ ఇన్ఛార్జ్ కొంగాట సాంబశివరావు, తన కుమారుడు బోసు, వీళ్ళంతా కూడా గత కొద్ది రోజులుగా విచ్చలవిడిగా మట్టి తోలుకుని ప్రైవేట్ రియల్ ఎస్టేట్లకు తోలుకుని అక్రమ సంపాదన కొనసాగిస్తున్నారనేది ఎంటీవీలో చాలా సుస్పష్టంగా పక్కా ఆధారాలతో వీడియో చేసాం. మరి దీనిపైన జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించారు. అదేవిధంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు కూడా వెంటనే స్పందించి ఎవరైతే ఈ పోనంగి గ్రామానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జి కొంగాడ సాంబశివరావు, తన కుమారుడు బోస్ వీళ్ళని పిలిచి గట్టిగా వార్నింగ్ చేశారు. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా చట్టాన్ని మీ చుట్టం చేసుకునే హక్కు ఎవరిచ్చారు? కూటమి పాలనలో ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇలాంటి అక్రమాలకి తావు లేకుండా ప్రశాంతంగా, ఎక్కడ కూడా ఇలాంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగా ఏలూరు నియోజకవర్గం ప్రజానికం కానీ వ్యవస్థలన్నీ కూడా పనిచేస్తుంటే టీడీపీలో కీలక నాయకుడిగా పోనంగి గ్రామానికి ఉంటూ ఈ విధంగా విచ్చలవిడిగా ట్రాక్టర్ల ద్వారా, జేసీబీల ద్వారా, లారీల ద్వారా మట్టిని తోలుకుని అక్రమంగా దందా చేస్తారంటే కరెక్ట్ కాదని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు పోనంగి టీడీపీ గ్రామ ఇన్ఛార్జి కొంగాడ సాంబశివరావు పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరి నీ పైన అంటే కొంగాడ సాంబశివరావు పైన విజిలెన్స్ కేసు కూడా నమోదు కాబోతుంది. ఇలా అక్రమంగా మరి మట్టి తోలేసుకుంటే రెవెన్యూ మైనింగ్ అనుమతులు లేకుండా ఏ విధంగా మీరు అక్రమంగా మట్టి తోలుకుంటారు? పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే మీడియాలో ప్రచారం జరుగుతుంది అని చెప్పి ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా నిన్న పోనంగి గ్రామానికి చెందిన కొంగాడ సాంబశివరావుని, తన కుమారుడిని పిలిచి గట్టిగా వార్నింగ్ చేశారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. దీంతో ఎంటీవీలో ఇచ్చిన ఈ బ్రేకింగ్ న్యూస్ ఏమవుతుందో, పోనంగిలో మట్టి అక్రమాలని చెప్పి దానికి ఏలూరు ఎమ్మెల్యే గారు వెంటనే క్షణాల్లో స్పందించారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించారు. వెంటనే బ్రేకులు వేసారు. ప్రస్తుతానికి పోనంగి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు ఆగాయి. ఇదే కొంగాడ సాంబశివరావు మళ్ళీ పోనంగి గ్రామంలో బెల్ట్ షాప్ ఒక షెడ్ వేసి, అది కూడా సాక్షాత్తు ప్రభుత్వ పాఠశాల అంటే మండల పరిషత్ పాఠశాల సమీపంలో దగ్గరగా ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బెల్ట్ షాప్ దగ్గర పెద్ద బిజినెస్ జరుగుతుంది. అసలు బెల్ట్ షాప్ నిషేధించాలనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండటానికి వీలు లేదు అనేది, లైసెన్స్డ్ షాపులు ఏవైతే అవే ఉండాలి తప్ప బెల్ట్ షాపులు ఎక్కడా కూడా ఉండకూడదనేది ప్రభుత్వం పాలసీ. కానీ ఇక్కడ పోనంగిలో ఇదే కొంగాడ సాంబశివరావు, తుమ్మల నాగేశ్వర అనే వ్యక్తిని పెట్టి అదే పోనంగి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకి దగ్గరలో నిబంధనలు వ్యతిరేకిస్తూ, నిబంధనలను అతిక్రమిస్తూ దాదాపుగా 200-300 మీటర్లకి దూరంగా ప్రభుత్వ గుళ్ళకి బళ్ళకి దూరంగా బ్రాందీ షాపులు ఉండాలి, అది కూడా లైసెన్స్ షాపులు. ఇది అనాథరైజ్డ్ బెల్ట్ షాప్. అక్రమంగా సాయంత్రం అయితే అక్కడ ఒక పండగ వాతావరణం, కోలాహలం. మరి పోనంగి గ్రామంలో బెల్ట్ షాప్ నిర్వహించే రైట్ ఎవరిచ్చారు? ఎక్సైజ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? మత్తులో మరి ఎక్సైజ్ అధికారులని మత్తులో పెట్టారా ఈ కొంగాడ సాంబశివరావు అన్న కంపెనీ? ఎక్సైజ్ అధికారులకి మామూళ్ళు పెట్టేసి మరి వీళ్ళు అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహించుకునే తీరుని గ్రామ ప్రజలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇదే పోనంగి గ్రామంలో బెల్ట్ షాప్ వద్ద గతంలో కొంత వారం 10 రోజుల క్రితం ఘర్షణ వాతావరణం జరిగి ఒక అతను కూడా తీవ్ర గాయాలైన పరిస్థితులు ఉన్నాయి. అసలు బెల్ట్ షాప్ పెట్టకూడదు నిబంధనల ప్రకారం. మరి ఎక్సైజ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?
నెలవారీ మామూళ్ళు ఎక్సైజ్ అధికారులకు సక్రమంగా అందించే పనిలో నిమగ్నమైనారా కొంగాడ సాంబశివరావు? మరి మామూలు లేకపోతే బెల్ట్ షాప్ని నిర్వహించే అధికారం ఎవరిస్తారు? ఈ బెల్ట్ షాపులు ఇచ్చలవిడిగా పోనంలో నడుస్తుంటే మరి కొంగాడ సాంబశివరావు టీడీపీ ఇన్ఛార్జిగా ఉండి తను ఇష్టం వచ్చినట్టు కూటమి పాలన రాగానే ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా అక్రమంగా వ్యాపారం అక్రమంగా దండుకోవాలని ప్రయత్నిస్తే అధికారులు ఊరుకుంటారా? మరి ఎక్సైజ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ఎక్సైజ్ అధికారులు తొంగి చూడలేదు బెల్ట్ షాపుల వైపు? ప్రభుత్వం సీరియస్గా ఉంది, కానీ ఇక్కడ ఏలూరు ఎక్సైజ్ అధికారులు మాత్రం మాకు సంబంధం లేదు, మాకు వస్తే చాలు అనుకున్నట్టుగా ఉన్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి దీనిపైన ఎక్సైజ్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో? పోనంగి గ్రామంలో ఈ బెల్ట్ షాపుని తొలగించే పనిలో ఎక్సైజ్ అధికారులు నిమగ్నం అవుతారా? నెలవారీ మామూలుతోనే సరిపెట్టుకుంటారా? మరి గ్రామాలు ఇప్పటికే ఈ పోనంగి గ్రామాలు ఇప్పటికే బెల్ట్ షాప్ వల్ల సాయంత్రం పూట చాలామంది మందు తాగేసి అక్కడే ఘర్షణ గొడవలు జరుగుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తక్షణమే పోనంగి గ్రామంలో ఈ బెల్ట్ షాపును ఈ కొంగాడ సాంబశివరావు ఒక వ్యక్తిని అంటే తుమ్మల నాగేశ్వర వ్యక్తిని పెట్టి నడిపిస్తున్న తీరుని ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించకపోతే గ్రామంలో పెద్ద ఎత్తున, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున వినతులు, పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపించే ఆలోచన జరుగుతుంది. మరి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించాలని ప్రజానీకం కోరుకుంటున్నారు. మరి ఈ కొంగాడ సాంబశివరావు ఒక టీడీపీ ఇన్ఛార్జ్ గుండి ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతుంటే మరి ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా గ్రామస్తులు భావిస్తున్నారు. పార్టీ పెద్దలు కానీ ఎక్సైజ్ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. మరి థ్యాంక్ యూ. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.